అశ్వమేధ యాగంలో రాజ్యం, అశ్విని దేవతల్లో ఆరోగ్యం, కల్కి అవతారంలో వాహనం. నీ గురించే చెప్తున్నా, నీ గురించే. వార్స్ నుంచి వేదాల నుంచి వ్యాక్సిన్ వరకు హార్స్ అండ్ హ్యూమన్ బాండ్ చాలా పెద్దది, గొప్పది, పాతది. యుగాల నుండి ఇవి మనతోనే ఉన్నాయి. అశ్వమేధ యాగంలో సింబల్ ఆఫ్ పవర్ ఇది. కల్కి అవతారంలో ధర్మాన్ని రీస్టోర్ చేయడానికి అశ్వమేధ మన కల్కి భగవాన్ వస్తానన్నారు భగవత్ పురాణంలో. సూర్యుడి చారియట్లో 7 హార్సెస్ ఉంటాయని చెప్పారు విబ్జిఆర్. నా ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మన 7 కలర్స్ ఆఫ్ లైట్ లాగా. గ్రీక్స్లో పోసిడాన్ అని ఒకరు ఉన్నారు, గాడ్ ఆఫ్ హార్సెస్, సీస్, ఎర్త్ క్వేక్ అని. హార్స్ అంటే నార్త్ యూరోపియన్ పీపుల్, వైకింగ్స్ అంటారు కదా, వాళ్ళ రిలీజియన్లో కూడా మైథాలజీస్లో ఓడిన్స్ హార్స్ ఒకటి ఉంది. 8 లెగ్డ్ ఫాస్టెస్ట్ అక్రాస్ ద వరల్డ్స్ అది పరిగెడతాదని. సైన్స్ సైడ్లో చూసుకుంటే హ్యూమన్ హార్స్ బాండ్ వచ్చేసి ఇప్పటిది కాదు, చాలా పాతది. అది జస్ట్ ఆక్సిటోసిన్ కూడా కాదు. యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్లో 2016లో హార్సెస్ రీడ్ హ్యూమన్ ఎమోషన్స్ బై ఫేస్ అండ్ వాయిస్ ట్యూన్ అని చెప్పారు. మెడిసిన్ సైడ్లో కూడా యాక్టివ్ వెనమ్ ప్రొడక్షన్లో సైంటిస్ట్ చిన్న కంట్రోల్ డోసెస్ స్నేక్ వినమ్ని ఈ హార్సెస్కి ఇంజెక్ట్ చేస్తారు. హార్స్ ఇమ్యూన్ సిస్టమ్ వినమ్ని ఫైట్ చేయడానికి యాంటీబయోటిక్స్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత హార్స్ నుండి బ్లడ్ కలెక్ట్ చేసి ఆ యాంటీబయోటిక్స్ని ప్యూరిఫై చేసి మనుషులకి యాక్టివ్ వినమ్ ఇంజెక్షన్స్ చేస్తారు. హిస్టరీలో కూడా హార్సెస్ని టెటనస్, డిఫ్థేరియా లాంటి చాలా యాంటీ టాక్సిన్స్ తయారులో యూజ్ చేశారు. ఈ హార్సెస్ జస్ట్ ట్రాన్స్పోర్టేషనే కాదు, మన ధర్మం, కల్చర్, సైన్స్కి హార్ట్ బీట్. ఒకప్పుడు రిచ్ దగ్గర కార్స్ ఉండేవి, మిగిలిన వాళ్ళంతా హార్స్ రైడ్ చేసేవారు. ఇప్పుడు మిగిలిన ప్రపంచం అంతా కార్స్ పడుతుంది, రిచ్ దగ్గర మాత్రం ఈ గుర్రాలు ఉన్నాయి. ఎక్స్పెన్సివ్ పెట్స్